అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మీకు అర్థమైపోయి ఉంటుందండి, ఆనంద నిలయానికి వచ్చేసాము, ఉయ్యాల్లో కూర్చున్నాను నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మలేషియా ట్రిప్ చాలా బాగా జరిగిందండి. మలేషియాలో రేణుకుమార్ గారు, ఉషా దంపతులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలానే మా ఫ్రెండ్స్ అయిన శ్రీనివాసరావు గారు, మేనకా గారు కూడా రావడంతో మేమందరం కలిసి టూర్ అంతా లంకావి అంతా కూడా తిరిగి వచ్చాము. కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత మలేషియా వెళ్ళటం జరిగిందండి. కార్తీక మాసం ముగియక ముందే రావాలి అనేది నా కోరిక. ఎందుకంటే కార్తీక మాసం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన మాసం అన్నమాట అండి. మధ్యలో నాకు మరి ఇప్పుడే వీలైంది. ఎందుకంటే మనకి ఇష్టమైనప్పుడు వెళ్ళే కన్నా రేణుకుమార్ గారు వాళ్ళకి వీలైనప్పుడు వెళ్ళటం అనేది కూడా పాయింట్ కదండి. ఎందుకంటే వాళ్ళ బాబు ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము కూడా ఫ్రీ అవుతాము. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం అంటండి ఆఫీస్కి కూడా అని, అందువల్ల ఈ టైము పెట్టారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాము. యాజ్ యూజువల్గా మీ అంకుల్ గారు రాను అని అన్నారు. అదృష్టవశాత్తు రమ్య, షన్నుబాబు వచ్చి అంకుల్ గారి దగ్గర ఉన్నారు కాబట్టి నేను సంతోషంగా నేను వెళ్ళామన్నమాట అండి. మా ప్రేమకి వరల్డ్ టూర్ చేయటం అంటే ఇష్టం కాబట్టి అతను ఇంతకు ముందే మలేషియా, లంకావి ఇవన్నీ కూడా ఇదివరలోనే వెళ్ళి వచ్చాడు, కేవలం ఇప్పుడు నా కోసమని. అలానే రేణుకుమార్ గారు వాళ్ళకి తను అడ్వైజర్గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు తనకి వెళ్ళే పని ఉన్నది కాబట్టి అలా వెళ్ళాల్సి వచ్చిందనమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ విషయం తెలుసు. అమ్మ మీరు వచ్చారా రాలేదా అని కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నాకు మలేషియాలో చాలా చోట్ల తిరిగాము, అవన్నీ వీడియోస్ పెడుతూ ఉన్నాను. అంటే ఒక వర్డ్లో చెప్పాలంటే ఫుటేజ్ చాలా ఉన్నదనమాట అండి. అవన్నీ మీకు చూపించాలి, నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో అవన్నీ కూడా మీకు వివరంగా చెప్పాలి అని చెప్పి చాలా వీడియోలు చేస్తూ ఉన్నాను అనమాట అండి. కానీ కార్తీక మాసం ఆఖరి 4 రోజులకి ముందే భీమవరం వచ్చేయటం జరిగిందనమాట అండి. అలా అని ఈ మలేషియా వీడియోసే పెడుతూ ఉన్నాను అనుకోండి, ఇవన్నీ మిస్ అయిపోతాను. ఈ వీడియోస్ అని నేను కొంచెం మన వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో, అంటే నాకు కొద్దిగా ఎడిటింగ్కి టైం పడుతుంది కదా, అందుకని నెమ్మదిగా ఎడిట్ చేసి ఈవినింగ్ టైము మలేషియా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తానండి. రెగ్యులర్గా మన వీడియోస్ మనం అప్లోడ్ చేసేసుకుందాము. ఎందుకంటే అతి పవిత్రమైన కార్తీక మాసాన్ని నేను మిస్ అవ్వనండి. అన్ని దీపాలు, అన్ని రకాల దీపాలు పెట్టుకుని ప్రతి ఒక్క విశేషమైన పండుగని చేసుకుంటాను కదా, అందుకని అన్నమాట. అలానే మరొక విషయం మీ అందరికీ కార్తీకంలోనే చెప్పాలి అని అనుకున్నానండి. మా మరిది గారు ప్రేమ్బాబు మీ అందరికీ తెలుసు, తను కూడా ఛానల్ పెట్టడం జరిగిందనమాట అండి. గోదావరి వైబ్స్ అనే ఛానల్ని పెట్టాడు. తను ఛానల్ స్టార్ట్ చేయటం విజయదశమి రోజునే స్టార్ట్ చేశాడు అనమాట అండి. ఆ రోజునే చెప్పేస్తాను అని అన్నా. నువ్వు ఆ రోజునే చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చావనుకో, నా ఛానల్లోకి వెళ్తే ఏం చూస్తారు, అసలు నేను ఏం వీడియోలు పెడుతున్నాను ఏంటి అనేది ఎలా తెలుస్తుంది, ఏదో నువ్వు చెప్పేశావు అని చెప్పి మొహమాటానికి సబ్స్క్రైబ్ చేసుకోవటం కాదు, నా ఛానల్ని చూసి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి తను అన్నాడు అనమాట. అందుకనే సంధ్యని కానీ నన్ను కానీ ఇప్పుడే చెప్పొద్దని చెప్పాడండి. ఇప్పుడు తన వీడియోల్లో, తన ఛానల్లో చాలా వీడియోలో అప్లోడ్ చేశాడు. అంటే తను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాడు అనేది తెలిసిన తర్వాత మీకు తెలియచేయాలి అనేది మా ఉద్దేశం అనమాట అండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ప్రేమ్బాబు ఛానల్ది గోదావరి వైబ్స్ పేరు అనమాట అండి. నిజానికి మేం ఛానల్ పెట్టడానికి తను కారణమైతే తన ఛానల్ పెట్టడానికి మేం కారణం అనమాట అండి. ఎందుకంటే ప్రేమకి వరల్డ్ టూర్ చేయాలనేది కోరిక, చాలా దేశాలు తిరిగాడు. అలానే తన వృత్తిరీత్యా, ప్రవృత్తి రీత్యా ఈ జర్నీస్ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఏదో ఫారెన్ కంట్రీస్, దూర ప్రదేశాలనే కాదండి, సైక్లింగ్ చేస్తాడు. అలానే బుల్లెట్ రైడింగ్ తోటి చాలా దేశాలు, చాలా ప్రాంతాలు వెళ్ళాడు. మన ఇండియాలో లడక్ ఇటువంటి ఏవో ఉంటాయి కదండి, నాకు సరైన అవన్నీ తెలియదు, అవన్నీ కూడా వెళ్ళాడు. ఆ ఫుటేజ్ అంతా తన దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు కూడా తను ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వాటిల్లో ఎప్పుడూ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సంధ్య నేను ఏమో బాబాయ్ నువ్వు కూడా యూట్యూబ్ పెట్టు, అవి ఎప్పటికీ ఉంటాయి కదా, వీడియోస్గా ఉంటాయి కదా. ఫేస్బుక్లో ఏంటంటే ఫొటోసే అప్లోడ్ చేస్తూ ఉంటాడు తను. అలా కాదు, నువ్వు చాలా బాగా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నావు కదా, అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టు అని చెప్పి మేము పోరి పెట్టించామన్నమాట అండి. విజయదశమి రోజున కొత్తగా గోదావరి వైబ్స్ అని స్టార్ట్ చేయటం జరిగింది. అంటే ఇతర దేశాలు, దూర ప్రాంతాలు ఇవే కాకుండా గోదావరి
ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇవన్నీ కూడా తనకి కొట్టిన పిండి అనమాట అండి. ప్రతి గ్రామానికి ఒక విశిష్టత ఉంటుంది, ఒక కథ ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అవన్నీ కూడా తనకి చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాయి. ఎందుకంటే తను సీనియర్ జర్నలిస్ట్ కూడానండి. అందువల్ల తనకి అనుభవపూర్వకంగా ఇవన్నీ తెలుసు. ఇలా తెలిసిన వాటిని నేను యూట్యూబ్లో పెడితే బాగుంటుంది అని చెప్పి పెట్టించామన్నమాట అండి. అందుకని మీకు చెప్పటం కొంచెం లేట్ ఎందుకు అయ్యింది అంటే, తను వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. గోదావరి వైబ్స్ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను, చూడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట, ఓహో ప్రేమ్ ఇటువంటి వీడియోస్ పెడతాడనమాట అని. అంతే కదండి. ఇప్పుడు తన ఛానల్ స్టార్ట్ చేయటమే, తను ఇంట్రడక్షన్లోనే నేను చెప్పాను అనుకోండి, ఏం పెడతాడు, ఏం వీడియోస్, ఏం చూడాలి ప్రేమ్ వీడియోస్ అని అనుకోవచ్చు కదా. అది కూడా పాయింటే కదండి. అందువల్ల కొద్దిగా లేట్గా మేము చెప్తూ ఉన్నాం అన్నమాట. అమ్మ మాటని, మామ్ అండ్ మీ టాక్స్ని ఆదరించినట్లే మా ప్రేమ్ బాబు ఛానల్ని, గోదావరి వైబ్స్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతోనే మేము ఆనందంగా జీవితం గడుపుతున్నామండి. మా వల్ల మీరు కూడా అంతో ఇంతో ఆనందం పొందాలి, ప్రశాంతత పొందాలి అనేది మా ఉద్దేశం అండి. మా వీడియోస్ చూసిన మీ అందరికీ కూడా అర్థం అవుతుంది కదా. సంధ్య వీడియోస్ కానీ, నా వీడియోస్ కానీ నెగిటివ్ జోలికి వెళ్లకుండా పాజిటివ్గా వీడియోస్ పెట్టాలి. అలానే మా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అదే పెట్టాలి. అలానే యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి మేము రకరకాల క్రియేట్ చేసి పెట్టేది కూడా ఉండదండి. అందుకనే నేను అప్పుడప్పుడు పాతవి, అంటే యూట్యూబ్ పెట్టకముందు ఫొటోసు, పూజలు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడూ ఇదే ఒరవడండి. అలా అని చెప్పి యూట్యూబ్ పెట్టిన తర్వాత కొత్త ఏయో ఓన్ చేసేసుకుని అవి నేను పెట్టి మీ అందరి మీద రుద్దటం, ఇటువంటివి అయితే నేను ఎప్పుడూ చేయలేదండి, సంధ్య కానీ నేను కానీ. అందువల్లే మీ ఆదరణ ఇంతలాగా మాకు లభించిందని కూడా నేను నమ్ముతానండి. అట్లానే నాకు తెలిసిన కొన్ని, అంటే షాపింగ్ పట్ల నాకు కొంచెం అవగాహన ఉంటుంది. నేను ఎలా అయితే కొనుక్కుంటాను, అంటే తక్కువ రేట్లో మంచి ఎలా కొనుక్కుంటానో అవే మీకు చెప్తానండి. అవసరం అనుకోండి, ఒక పెళ్ళి, ఫంక్షను ఇటువంటివి నేను 1000 రూపాయల చీర కొనుక్కుని ఏమీ ఫంక్షన్ చేయను కదా. అలాగనమాట. ఏ ఫంక్షన్కి ఎంతలో ఎక్కడ మంచి దొరుకుతాయి ఇటువంటివన్నీ కొంచెం యూట్యూబర్ని, ఇన్ఫ్లుయెన్సర్ని అనేసరికి షాప్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా. నాకు నచ్చినవే మీకు చెబుతూ ఉంటానన్నమాట. మీకు కూడా ఎంతో నచ్చుతున్నాయి. సంధ్యని నన్ను ఆదరించినట్లుగానే ప్రేమను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా. ఇదిగో ప్రేమ బాబు కూడా వచ్చాడు. బాబు రాయని పరిచయం చేస్తున్నాను. రండి 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 సార్. ఇదిగోండి మా ప్రేమ బాబు, మా మరిది గారు. ఇప్పుడు కొత్తగా యూట్యూబర్ కూడా అండి. గోదావరి వైబ్స్ అనే ఛానల్ని విజయదశమి రోజున స్టార్ట్ చేశారనమాట అండి. బాబు మీ ఛానల్ గురించి 2 ముక్కలు మా ఛానల్లో చెప్పండి. నమస్తే అండి. యాక్చువల్గా నేనే చెప్పాను, కొన్ని రోజులు అయిన తర్వాత చెప్ది కానీ ఇప్పుడే ఏం ఫుటేజ్ ఉంటుంది అని చెప్పేసి. ఒక 4 రోజులు జర్నీ అయిన తర్వాత, ట్రావెల్ చేసిన తర్వాత అనుకోకుండానే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూడటం, కామెంట్ చేయటం జరిగింది. సో ఎలాగ రివీల్ అయింది కదా, కొంచెం చెప్పమని చెప్పేసి నేను అడిగాను. నిజంగా మీ కామెంట్స్ చూస్తే నిజంగా నాకు చాలా చాలా బలం వచ్చిందండి, చాలా ఊపిరి వచ్చింది నిజంగా. అంటే ఎంత సీనియర్ అయినా, ఎంత టెక్నికల్ తెలిసినా కూడా ఒక అడుగుతోనే ప్రారంభించాలి కాబట్టి నేను ప్రారంభించాను. నిజంగా మీ ఇన్స్పిరేషన్తో నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నా ఛానల్లో ఏముంటాయి, ఏ రకమైనటువంటి వీడియోస్ ఉంటాయి మీరు కొద్దిగా చూస్తే కొంతగా అవగాహన వస్తుంది. అలాగే మంచి మంచి వీడియోలు, ఎలాంటి వీడియోలు పెట్టబోతున్నాను నేను త్వరలో, నా దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ ఏం చేయబోతున్నాను అనేది ప్రత్యేకమైనటువంటి అమ్మమాట ఛానల్లో కాకుండా నా ఛానల్లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. మీరు ఎలా అయితే అమ్మమాట, మామ్ అండ్ మీ ఛానల్ని, అలాగే రమ్య ఛానల్ని ఆదరించారో అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరించండి. ఖచ్చితంగా మీకు ఫుటేజ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి మంచి విషయాలనే చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. కంప్లీట్గా పాజిటివ్ వైబ్సే ఉంటాయి తప్ప ఎలాంటి నెగిటివ్ ఉండదు. అమ్మ ఎలా చేసిందో అలాగే నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నా అనుభవాలు, అంటే గతంలో చేసినటువంటి టూర్లు, చాలా దేశాలు తిరిగాను. అలాగే ఇక్కడ గ్రామాల్లో కూడా, అంటే మా గోదావరి యాస అంటే మన మూలాలన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి నేను జర్నలిస్ట్గా నేను తిరిగినటువంటి ప్రదేశాలను, నాకు తెలిసిన విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మరో వీడియో ఖచ్చితంగా నా ఛానల్లో ఉంటుంది. అలాగే అమ్మ మాటను ఎలా ఆదరించారో, మామ్ అండ్ మీని ఎలా ఆదరించారో అలాగే నా ఛానల్ని కూడా ఆదరించి పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని
మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. మా ఛానల్ పెట్టడానికి అస్సలు కారణం ప్రేమబాబే. మన ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసండి. ఎందుకంటే నేను పెట్టను యూట్యూబ్ ఛానల్ అనేది నాకు వద్దు బాబు. ఏదో ఫేస్బుక్లో నేను ఫొటోస్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట. చాలు, అది నాకు ఒక డైరీగా ఉన్నది. అలా అంటే లేదు, నీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, ఛానల్ పెట్టు అని చెప్పి పోరి నా చేత, అలానే సంధ్య యాక్టివ్నెస్ కూడా చాలా బాగుంటుందండి, సంధ్య చేత ఛానల్ పెట్టించాడు. మా ఇద్దరి చేతే కాదండి, రమ్య సాయి గారు అంటే మా చిన్నమ్మాయి రమ్య సాయి గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు చాలా దేశాలు తిరుగుతూ ఉంటారు, షిప్ మీద తిరుగుతూనే ఉంటారు. మీరు ఎందుకు ఛానల్ పెట్టరు అని పోరి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా చాలా ఉంటుందండి, వాళ్ళ చేత ఛానల్ పెట్టించాడండి. అయితే డైరెక్టర్ గారు ఈయన, మేమేమో మా ముగ్గురు మా ఛానల్స్ మేము రన్ చేస్తూ ఉన్నాము. మేమేమో ఈ డైరెక్టర్ గారి చేత పోరి ఛానల్ పెట్టించామన్నమాట అండి. అది జరిగిన విషయం. ఫ్లో అనేది మాదొక రకంగా ఉంటుంది, సంధ్యది ఒక రకంగా ఉంటుంది, రమ్యది ఒక రకంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రేమది ఒక రకంగా ఉంటుంది. ఏదైతే తను ఒరిజినల్గా ఎట్లా మాట్లాడతాడో, ఒరిజినల్గా ఎలా నడుచుకుంటాడో, ఒరిజినల్గా అవన్నీ ఎలా చూస్తూ ఉంటాడో అవే వీడియోలుగా పెడుతున్నాడు అనమాట అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు యూట్యూబ్ అంటే మీకు అర్థమై ఉంటుంది, కొంచెం ఇంత ఉన్నదాన్ని ఇంతగా చూపిస్తూ ఉంటారు కదా. మనం అదేం చేయొద్దు, ఏది ఉంటే అదే చూపిద్దాము, మన ఫ్యామిలీ అందరికీ కూడా అర్థమవుతుంది అని మా అందరి ముఖ్య ఉద్దేశం అదే అండి. అలానే అమ్మ మాటని, మామ్ అండ్ మీ టాక్స్ని, టీజే క్రియేషన్స్ రమ్య ఛానల్ని ఆదరించినట్లుగానే ఈ రోజున గోదావరి వైబ్స్ ఛానల్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసేసి కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, బాబాయ్ మీరు ఛానల్ పెట్టినట్టు నాకు చెప్పలేదు, నేను అలిగాను, బొంగమూతి పెట్టాను, ఇలా కూడా పెట్టారు కామెంట్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు సంధ్య రమ్యకి ఎంత మాలిమో ప్రేమ, మీ అందరికీ కూడా ప్రేమ అంటే అంత ప్రేమ అభిమానాలు పెంచుకున్నారు. అదంతా కూడా భగవంతుని ఆశీర్వాదం అండి. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి అనేదంతా కూడా భగవంతుడు ఒక విధి లిఖితం రాసేస్తాడండి. నేను అది ప్రగాఢంగా నమ్ముతాను, మా ఇంట్లో వాళ్ళం అందరం కూడా నమ్ముతామన్నమాట. అట్లాగా ప్రేమ బాబు మీద, అంకుల్ గారి మీద మీరు చూపించే ప్రేమ అయితే అనిర్వచనీయం అనమాట. అలానే ప్రేమని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నానండి. అలాగే యూట్యూబ్ జర్నీ ఉన్నదండి అమ్మ మాటది, అలాగే మామ్ అండ్ మీ టాక్స్, టీజే క్రియేషన్స్, వీళ్ళ జర్నీ వెనకాల చాలా శ్రమ ఉంది. అలాగే నేను చెప్పినప్పుడు కూడా వీళ్ళు తీసుకోలేదు. అది ఏంటనేది మరి ఒక వీడియో చేయండి, ఎందుకంటే నా మీద చాలా రుసరుసులు, చాలా కోపతాపాలు చాలా పడ్డారు వీళ్ళు, సంధ్య కానీ మా వదిన గారు కానీ. అంతేకాదండి, వారానికి ఒకటి తెస్తూ ఉండేవాళ్ళం, వద్దు ఇలా కాదు మేము రోజు పెట్టాము అని ఒక వారం, మళ్ళీ ఇంకో వారం ఇంకోటి తెస్తూ ఉండేవాళ్ళం సంధ్య నేను అనమాట. అస్సలు ఒప్పుకునేవాడు కాదు, లేదు మీరు ఇలానే పెట్టాలి వీడియోస్ అని చెప్పి ఒక హెడ్ మాస్టర్ లాగా మమ్మల్ని ఒక విధంగా మా ఛానల్ని తీర్చిదిద్దాడనే చెప్పాలండి. ఎడిటింగ్, వీడియోస్ తీసుకోవటం, కాన్సెప్టు ఇదంతా కూడా మాదే అయినా సరే వెనకాల మా బ్యాక్ బోన్. ఎప్పుడన్నా మేము కొద్దిగా అంటే మొదట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా అశ్రద్ధ చేస్తాం, ఎందుకులే వెళ్ళట్లేదు కదా అని ఒక అడుగు వెనక్కి వేస్తాం, నిరుత్సాహపడిపోతాం. అలాంటప్పుడు తను చాలా ఉదాహరణలు చెప్పి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా ఛానల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాడండి. ప్రేమ ఎవరైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం ప్రతి ఒక్కరూ అందుకుంటారండి, నేను అది ప్రగాఢంగా నమ్ముతాను. మన ఫ్యామిలీలో కూడా చాలామందికి యూట్యూబ్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. ప్రేమ కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తాడండి. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇంటికి వస్తూ ఉంటారు కదా, వారందరికీ కూడా తనకు తోచిన సలహా చెప్తాడు. అలానే తప్పకుండా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి బాగుంటుందమ్మా అని కూడా చెప్తూ ఉంటాడు. అంటే అది ఒక మంచి ఉద్దేశంతో, వాళ్ళు కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందరూ బాగుంటారు కదా, అందరూ సంతోషంగా ఉంటారు కదా అనే ఒక మంచి సదుద్దేశంతో మాత్రమేనండి. అలాంటి ఒక మంచి సదుద్దేశం ఉన్న మా ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తోడవటం కూడా మాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తోందండి. అలానే ప్రేమను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈ రోజు నుంచి అయితే ఒక వీడియో మామూలుగా మన రెగ్యులర్ ఆనంద నిలయం వీడియోస్ పెట్టి, సెకండ్ది మలేషియా వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఇది కూడా ప్రేమ గారి సలహానేనండి. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎలాగా నేను వచ్చి 5 డేస్ ఇవాళకి 5 డేస్ అయిపోతుంది, నేను ఇంకా మలేషియాలోనే ఉన్నానని అనుకుంటున్నారు, ఎలా ప్రేమ అక్కడ వీడియోస్ అవన్నీ అవ్వలేదు అంటే ఇటువంటి సలహాలు ఇవన్నీ కూడా టెక్నికల్గా తనే చెప్తూ ఉంటాడనమాట అండి. అందుకనే మీ అందరికీ మరింత చేరువవ్వగలిగామండి. అలాగే ఇప్పుడు నేను చాలా దేశాలు తిరిగాను,
సరే దేశమా విదేశమా గ్రామమా కుగ్రామమా అనేది పాయింట్ కాదు. నాకు తెలిసిన విషయం ఆ గ్రామం గురించి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి విశిష్టత కానీ చరిత్ర కానీ స్వాతంత్ర సమరం కానీ లేకపోతే మంచి రుచులు కానీ మంచి పర్సనాలిటీ కానీ ఏదున్నా కూడా అది మంచి అని తెలిస్తే కనుక ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్తేనే దేశం కాదు, అలాగే మన దేశంలో కూడా చాలా విశిష్టమైన గ్రామాలు ఉన్నాయి, చాలా చరిత్ర. మొన్న ఉదాహరణకి మొన్న కూర్మ గ్రామం వెళ్ళాం, ఆ కూర్మ గ్రామం ఎన్నో మనకి చరిత్ర నేర్పిస్తుంది. ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి, చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మీకు తప్పనిసరిగా నా ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీరు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటాను. ఉంటానండి, నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ రోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, ఈవినింగ్ మళ్ళీ కలుస్తాను. ఓకేనండి, బాయ్ అండి. బాయ్.